హలో. సో ఇప్పుడే షోరూమ్కి అయితే వచ్చాము, సుజుకి షోరూమ్కి నా బండి సర్వీసింగ్ ఇవ్వడానికి. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం కానీ కుదరలేదు. సో ఈరోజు కుదిరిందనమాట. బయట అయితే వర్షం పడుతూ ఉంది. సో ఎప్పుడో 9కి తెచ్చి ఇవ్వాల్సింది, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అయింది. వర్షం తగ్గిన తర్వాత వచ్చాము. సో ఇంకా మార్నింగ్ బండి సర్వీసింగ్కి ఇచ్చి, బాగుందా బండి? అది నచ్చిందా పూర్వి నీకు? అది నచ్చిందా? బాగుందా? సో ఇంక బండి సర్వీసింగ్ ఇచ్చి టిఫిన్ అయితే బయట తిందాం అనుకున్నాము. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో శివసాగర్ హోటల్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది. సో అక్కడ తిందాం అనుకున్నాము. అంతలోకి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకేం చేస్తాను, సైలెంట్గా వెళ్ళి పోహా చేశాను. పోహా తిని వర్షం తగ్గింది, ఇంక ఇటు వచ్చేసామన్నమాట. బండి అయితే లోపలికి తీసుకెళ్లారు. ఇంకా ఇప్పుడు ప్లానింగ్స్ అయితే ఏం తెలియదు. స్ఫూర్తి ట్యూషన్ 2 to 4 అనమాట. సో షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము, సో అది కూడా లేదు వర్షం వల్ల. ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ రవి ఉండి నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అని చెప్పాడు. సో ఇప్పుడు ఇంక బండి సర్వీసింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసి తిని మళ్ళీ స్ఫూర్తిని ట్యూషన్కి పంపించి చూడాలి. ఈరోజు వీకెండ్ జస్ట్ నార్మల్ ప్లాన్సే అనమాట, పెద్ద హడావిడి అయితే ఏం లేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇద్దరం ఒక బండి మీద వెళ్ళాలి కదా అని చెరొక బండి మీద వచ్చామన్నమాట. అది మళ్ళీ ఇక్కడ షోరూమ్కి ఎదురుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, దేవుడు చాలా పెద్ద విగ్రహం అనమాట. సో ఇంక ఇక్కడ అయితే టెంపుల్కి వెళ్ళలేదు, ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. వరుసగా 4-5 డేస్ నుంచి వర్షం అయితే బాగా పడుతుంది. ఈవెన్ బట్టలు కూడా ఆరట్లేదు, అంత దారుణంగా ఉందన్నమాట చలి. సో ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాము. నేనైతే స్వెటర్ వేసుకోలేదు, బాగా ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఆ చలిగాలి కొంచెం ముక్కుల్లోకి అంటే పీల్చుకుంటాం కదా, సో అలా పీల్చుకుంటే నాకు కొంచెం హెడేక్ వస్తుంది, అస్సలు తగ్గదు హెడేక్. అదొక రకమైన హెడ్ పెయిన్ అనమాట. నార్మల్గా జలుబు చేసి వచ్చే హెడేక్ వేరు, ఇలా గాలి పీల్చుకున్నది వచ్చిన హెడేక్ వేరు. సో ఇంక ఇక్కడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహా చేశాను. సో మేము తిన్నామన్నమాట, కానీ పూర్వి తినలేదు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ మాకు దగ్గరలో సమృద్ధి ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇంకా అక్కడికి వచ్చేసి దోశ తీసుకున్నాం అనమాట పూర్వి కోసం. పిల్లలకి దోశ అంటే చాలా ఇష్టం, పిల్లలకే కాదు నాకు కూడా దోశ అంటే చాలా ఇష్టం. డైలీ పెట్టినా తింటాను విసుగు లేకుండా, 3 పూట్ల పెట్టినా. సో ఇక్కడైతే సెట్ దోశ ఆర్డర్ ఇచ్చాము, సో అది కూడా వచ్చేసింది. అండ్ సెట్ దోశ ఇక్కడ చాలా బాగుంటుంది. సెట్ దోశ ఒకటి, పూరి అన్నీ బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైమ్ స్నాక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడైతే నేను ఇంకా పూర్వికి పెట్టేస్తున్నాను. సో అస్సలు తినదు, మారం చేస్తూ ఉంటుంది, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. ఇక్కడ సెట్ దోశ ఆర్డర్ ఇస్తే నాకు సెట్ దోశ వద్దు, నాకు ప్లెయిన్ దోశ కావాలని చూపిస్తూ ఉందన్నమాట. అది కావాలి ఈ దోశ వద్దు అని చెప్పి. సో అండ్ ఇక్కడైతే పూర్వీకి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బొబ్బట్టు, ఈ బొబ్బట్టు ఇది కొబ్బరితో చేసిన బొబ్బట్టు అనమాట. అంతేం బాగాలేదు, కొంచెం యావరేజ్గా ఉంది. సో ఇంకా స్ఫూర్తికి ఇష్టం ఈ బొబ్బట్టు. పార్సల్ అయితే అంత బాగోద్దు, ఇంకా అక్కడే తినాలి అంటే మాత్రం కొంచెం నెయ్యి వేసి వేడి చేసి ఇస్తారు, ఇంకా వేడివేడిగా అక్కడే తినేయచ్చు. సో ఇంకా తింటాం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అయితే ఇక్కడ గ్రోసరీ షాప్కి అయితే వచ్చాము. అంటే గ్రోసరీ వెజిటేబుల్స్ అన్ని మిక్సింగ్ అనమాట, కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో ఆ రోజు వంట వచ్చేసి పాలకూర పప్పు చేస్తాను అని చెప్పాడు రవి. సో మోస్ట్లీ రవి ఒక వీక్లీ 2-3 టైమ్స్ రవియే వంట చేస్తూ ఉంటాడు. అంటే బిల్లు వేయించిస్తాయి. బిల్లు ఎక్కడికి? సార్ డేట్ చూసిస్తా, డేట్ చూడు, నువ్వు డేట్ చూడండి, డేట్ చూసిస్తా. ఇటు డేట్ ఇక్కడ చూసారు కదా పూర్వి ఎలా గోల్ చేస్తూ ఉందో. అది బిల్ వేపిస్తాను ఇయ్యమ్మ అన్నా కూడా ఇవ్వట్లేదు, మా మీద అంత నమ్మకం అనమాట. సో అంటే బిల్ అని చెప్పి మళ్ళీ ఎక్కడ పక్కన పెట్టేస్తారో, కొనియకుండా ఉంటాము అని చెప్పి చేతికి కూడా ఇవ్వలే. ఈవెన్ డేట్ చూసి ఇస్తా అన్నా కూడా ఇవ్వలేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. అసలుకే క్లైమేట్ అస్సలు బాగలేదు, సో చాలా కూల్గా ఉంది. ఎక్కడ జలుబు చేస్తా అని కొంచెం భయం. ఇంటికైతే వచ్చేసాను, ఇప్పుడు వంట అయితే చెయ్యాలి. వెజిటేబుల్స్ తీసుకొని ఇంకొచ్చేసాను అనమాట. ఈరోజు పాలకూర పప్పు రవి రెసిపీ అనమాట. ఏంటి రవియే చేస్తున్నాడు వంట, పాలకూర పప్పు. రవి చాలా బాగా చేస్తాడు పప్పు రెసిపీ అయితే. సో నాకు అంత టేస్టీగా రాదు. ఫుల్ హెడ్ పెయిన్, ఇలా టైట్గా వేసేసుకుంటే.
కిచెన్‌లోకైతే వచ్చేసాను అండ్ వంట గూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో, వీకెండ్స్ అయినా బయట తినాలనిపిస్తది. ఎందుకంటే ఉన్న 5, 6 రోజులు మొత్తం నా చేత్తో నేను చేసిందే తిని తిని బోర్ కొట్టేస్తది నాకు. సో, ఇక్కడైతే బయటకైతే వెళ్ళలేదు. ఎందుకంటే స్ఫూర్తికి ట్యూషన్ ఉంది. మళ్ళీ ఎక్కడ మిస్ అవుతదా అని జెప్పి. అందులో క్లైమేట్ గూడా బాలేదు గదా! ఇంక రవి నెక్స్ట్ వీకెండ్ ఎళ్దాంలే అన్నాడు. ఇంక లైట్ తీసుకున్నా. ఇంక ఇక్కడైతే పిల్లలకి అన్నం పెట్టేశాను. ట్యూషన్ వచ్చేసి 2-4. సో, ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా ట్యూషన్ దగ్గర అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నాను. మా పక్క లేఅవుటే. అసలైతే క్లైమేట్ పిచ్చ కూల్‌గా ఉంది. సో, ఇంక స్ఫూర్తిని అయితే ట్యూషన్ దగ్గరికి వదిలిపెట్టడానికి వెళ్తున్నా. స్కూటీ సర్వీసింగ్ అయితే ఇచ్చాను. సో, 4:00 ఇస్తా అన్నారు. ఇంక వెళ్ళి స్ఫూర్తిని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ 4:00కి తీసుకొని రావాలి. సో, ఇలా క్లైమేట్ మా లేఅవుట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఫుల్ గ్రీనరీ అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. మంచిగా ఉంటుంది. స్ఫూర్తి వాళ్ళ ట్యూషన్ ఎదురు ఇక్కడ కొన్ని చెట్లయితే ఉన్నాయన్నమాట. పూల చెట్లు చాలా బాగున్నాయి. మంచి స్మెల్ వస్తున్నాయి. మల్లెపూ చెట్టు, కాగడాలు అండ్ విరజాజులు ఈ 3 చెట్లయితే ఉన్నాయి. చాలా చిక్కగా ఉన్నాయన్నమాట పూలైతే గుత్తులు గుత్తులుగా. సో, ఇదొచ్చేసి మల్లెపూ చెట్టు. కాగడాలు గూడా ఉన్నాయి. మల్లెపూ కాదు, ఇది విరజాజి చెట్టు అనుకుంటా. సో, ఇది మర్చిపోయాను పూలు. కానీ స్మెల్ అయితే మాత్రం చాలా బాగొస్తున్నాయి. ఇది వచ్చేసి కాగడాలు అండ్ మల్లెపూలు గూడా ఈ వింటర్ సీజన్‌లో బాగొచ్చినియి. సో, నార్మల్‌గా అయితే సమ్మర్‌లో వస్తాయి గదా! ఇక్కడ వింటర్‌లో గూడా ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి బీరకాయ చెట్టు. బుడ్డి బుడ్డి పిందెలున్నాయి. సో, ఇది మా ఇంట్లో గూడా ఉందన్నమాట. కందుకూరులో మంచిగా కాస్తాయి ఈ చెట్లు. దెబ్బకి పట్టట్లేదు బండి మీద. అండ్ ఇక్కడైతే మేము షోరూమ్‌కి అయితే వచ్చేసాము బండి తీసుకెళ్ళటానికి. అప్పటికి టైం 4:30 అలా అయింది. సో, ఇంక వర్షం కొంచెం తగ్గింది. ఇంక అందుకే వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా. సో, ఇక్కడైతే మా పూర్వి ఏబీసీలు అయితే రాసేస్తుంది. సో, ప్రెజెంట్ అయితే క్లైమేట్ అస్సలు బాలేదు. ఫీవర్స్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ అలాంటి ప్లేట్లెట్స్ తగ్గుతూ అలా వస్తున్నాయన్నమాట. సో, మెయిన్ స్టార్ట్ అయ్యేది జలుబు, దగ్గు నుంచే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, ఆ జలుబు, దగ్గు రాకుండా వచ్చిన వెంటనే తగ్గిపోయేలా ఒక బెస్ట్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, అది కూడా వస్తది ఈ వీడియోలో. సో, లాస్ట్ వస్తది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో, యాక్చువల్లీ ఇది ముందే చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ఇదైతే నేను గత 6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాననమాట. మా పెద్ద పాపకైతే 3 ఇయర్స్ పాప ఉన్నప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నా. మా పూర్వీకి కూడా ఇంక పుట్టినప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. ఇంతవరకు మెడిసిన్ కొనింది లేదు, వాడింది లేదు. మ్యాక్స్‌లో ఒకటి స్పేర్ కొన్నాం గానీ అసలు యూజ్ చేయలేదనమాట. సో, మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే స్టార్టింగ్ ఉన్నప్పుడే మనం అప్లై చేసుకుంటే తొందరగా తగ్గిపోతది. ముదిరితే మాత్రం అస్సలు తగ్గదు. ఖచ్చితంగా మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. సో, నా బండి అయితే కొత్త పెళ్లి కూతురులా రెడీ అయిపోయింది. మంచిగా స్నానం చేసి వచ్చేసింది. సో, కొత్త బండిలాగా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట. డబుల్ వేని 1 వే చేసేసారు. అటు ఇటు వెళ్ళే వెహికల్స్ మొత్తం ఒకటే రోడ్లో కలిపేశారు. సో, ఈ ట్రాఫిక్‌లో ఎలా నడుపుతానని భయమేసింది. కానీ బానే నడిపాను. హాయ్ నాన్న. బండి ఎలా నడిపా? ఇక్కడ సెల్ఫీ తీయట్లేదు, చూసుకుంటూ ఉన్నావు. బండి ఎలా నడిపాను? ఫుల్ ఫుల్ ట్రాఫిక్‌లో. సెట్ అయిందా బండి? సెట్ అయింది. సో, ఇక్కడైతే ఇంకా మళ్ళీ సేమ్ హోటల్‌కి వచ్చాము ఈవినింగ్ స్నాక్స్ కోసం. ఆ రోజైతే ఏం చేయలేదు ఈవినింగ్. సో, ఇక్కడైతే పిల్లలు వాటర్‌మిలన్ జ్యూస్ అయితే తాగుతున్నారు. అండ్ నేను చాట్ ఆర్డర్ ఇచ్చాను. చాట్ అండ్ సమోసా, పావ్ బాజీ అండ్ వాటర్‌మిలన్ జ్యూస్. సో, క్లైమేట్ అంత కూల్‌గా ఉంటే వాటర్‌మిలన్ జ్యూస్ ఎందుకు చెప్పావు అంటే పూర్వి అదే తాగుతా అంది అని చెప్పారనమాట. సో, ఇక్కడైతే నా చాట్ అయితే వచ్చేసింది. చాలా చాలా నెలలైందనమాట చాట్ తిని. సో, ఇది ఫస్ట్ టైం అనమాట ఈ హోటల్‌లో నేను చాట్ తింటాము. ఎప్పుడు నేను చిల్లీ పన్నీర్ అలాంటివి ఆర్డర్ ఇచ్చుకుంటా. సో, చాట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కూల్ క్లైమేట్‌కి వేడివేడిగా చాట్ తింటూ ఉంటే నాకు ఇంకా మళ్ళీ ఇప్పుడు నోరు ఊరుతుందనమాట. మళ్ళీ వెళ్ళి తినాలి అనిపించే అంత టేస్ట్ ఉంది. సో, ఇక్కడైతే ఇంకా పిల్లలైతే పావు బాజీ తింటూ ఉన్నారు. అండ్ నేను చాట్ తింటూ ఉన్నా. సో, ఇక్కడ అలా జరిగిపోతూ ఉందనమాట. వీకెండ్ వస్తే అర్థమే కాదు ఏం చేయాలా ఏంటా అని చెప్పి. కొంచెం వీకెండ్ వస్తే నాకు కొంచెం బోరే కొడతది ఇంట్లో ఉంటే.
ఇక్కడైతే మంచిగా కూల్ క్లైమేట్‌లో హాట్‌గా మంచిగా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో, ఇక్కడ నేను చూపించేది మంచి బెస్ట్ రెమెడీ అనమాట పిల్లలకి జలుబుకి, దగ్గుకి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్‌ని మనం హీట్ చేసుకోవాలి లైట్ గోరువెచ్చగా. సో, హీట్ చేసుకున్న దాంట్లో కర్పూరం ఉంటుంది కదా! పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిది. సో, నా దగ్గర అది లేదు కాబట్టి నేను నార్మల్ కర్పూరంని బాగా మ్యాష్ చేసి పొడి ఉంటుంది కదా కర్పూరంది, అది మంచిగా ఆయిల్‌లో బాగా మిక్స్ చేయాలి ఆ కర్పూరం కరిగేంత మటికి. సో, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి మనము అప్లై చేయాలనమాట. అరికాళ్ళకి అండ్ గొంతు దగ్గర నుంచి లంగ్స్ వరకి అప్లై చేసేస్తే నైట్ టైము పిల్లలు చాలా మంచిగా రిలీఫ్‌గా నిద్రపోతారు. దగ్గే అనే మాటే లేదు. కాకపోతే ఇది గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే పిల్లలకి జలుబు అంటే మనకి అర్థమైపోతది ఆ స్టార్టింగ్ సింప్టమ్. సో, అప్పుడున్నప్పుడే అప్లై చేయాలి. ముదిరిన తర్వాత యూజ్ ఉండదు.